క్రీస్తు పేరట మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకు తోడైండి నడిపించి ఆశీర్వదించాక ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మనసు దేవుని వాక్యంపై పెడితే అన్ని ఇబ్బందులు పోతాయి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మహోన్నతుగా ఉన్నతమైన నివాసి, మమ్మల్ని సంరక్షించువాడు, కాపాడువాడు తండ్రి, సర్వ సృష్టిని సమస్తాన్ని సృజించి మమ్మల్ని ఈ లోకంలో తండ్రి ప్రవేశపెట్టి జనింపజేసి తండ్రి ఈ లోకంలో మేము జీవించడానికి సమస్తాన్ని సమకూర్చి నడిపిస్తున్నారు. నాయన, ఈ విజ్ఞత లేక అనేక మంది తండ్రి మీ ఎదుట విధేయతతో లేక తమ జీవితాలను తండ్రి మీ వైపు నిలపక అనేక తప్పిదములుగాను వారి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఆయన కొనసాగిపోతున్న జీవితాల్లో మమ్మల్ని అయితే నన్ను మీ ప్రేమతో మమ్మల్ని సంరక్షించి పోషించి ఈ సమయంలో నీ వాక్యాన్ని తండ్రి వినడానికి, మా జీవితాన్ని బలపరచడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇదిగో మాట్లాడుతున్న నన్ను మరుగుపరచండి. అల్పుణ్ణి దీనుండి తండ్రి, బలహీన నన్ను మీ శక్తితో నింపి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరితో మాట్లాడమని ప్రాధాన్యపడుతూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన పెడుతున్నాము తండ్రి, ఆమేన్. రే బాబు, దయచేసి వినాలి. నీ మాట కూడా రికార్డ్ అయిపోతాయి. సౌండ్ లేదు కదా, మాట్లాడొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరో మాట్లాడొద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు. కరెంట్ వచ్చే వరకు కొంచెం సైలెన్స్గా ఉంటే నా మాట క్లారిటీగా వెళ్తుంది దాంట్లోకి, మీకు కూడా అర్థమవుతుంది. మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి కూడా ఎదుగుతున్న బిడ్డలని మనం ఆలోచిస్తూ ఎదుగుతున్న బిడ్డలకు కానీ యవనస్తులైన వారికి కానీ ఒక స్థాయి, ఒక వయసు వచ్చేసిన వారికి కూడా మాటల్లో ఉండాల్సిన విషయాలు కొన్ని దేవుడు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనిషికి ప్రేమ ఎంత అవసరమో, మనిషికి ప్రేమతత్వమైన మాటలు ఎంత అవసరమో, అలాగే మనిషికి గద్దింపు అనేది లేకపోతే వ్యక్తి జీవితం పాడైపోద్దని మనం ఆలోచించాలి. వినాలి, మాట్లాడు. గత వారం మనం విన్నాం యవనస్తులు ఎలా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారో, యవనస్తులు వారు పాడైపోవడం కారణాలు ఏంటో విన్నాం. ఆ యవనస్తులు అవడానికి ముందు వారు పిల్లలుగా ఉంటారు. అయితే పిల్లలుగా ఉన్న వారికి మాటలు ఎలా చెప్పాలంటే ప్రేమగా చెప్పాలి. ప్రేమతో పాటు మనకు ఉండాల్సింది ఏంటంటే గద్దింపు ఉండాలి. గద్దింపు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అంటే చిన్నబిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో వచ్చిన వారికి కూడా అవసరం. అంటే వృద్ధాప్యంలో వచ్చిన వాడికి గద్దింపు ఎందుకండి? ఉదాహరణకు ఆలోచిద్దాం. వృద్ధాప్యంలో వచ్చిన వాడికి గద్దింపు అవసరమా? గద్దింపు మాటలు అవసరమా? గద్దింపు అనేది ఉండాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో వచ్చిన వారు కూడా అనేక మంది పాడైపోయి సమాజంలో భ్రష్టు పట్టి అనేక తప్పులు చేస్తూ చీడపురుగులుగా ప్రయాణాలు చేస్తున్న జీవితాలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవుడు ఈరోజు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నారు. గద్దింపు అంటే ఏంటి అసలు? గద్దింపు అంటే ఏంటి? హెచ్చరికలు, క్రమశిక్షణ చెప్పడం, బుద్ధి చెప్పడం, తప్పును హెచ్చరించడాన్ని ఏమంటారంటే గద్దింపు అంటారు. గద్దింపు అనేది వాక్యంతో మనం ఆలోచించి చూస్తే దేవుడి మాటతో మనం బయటకు తీసుకోగలిగితే గద్దింపు అంటే ఏంటంటే అసలు బైబిలే ఒక గద్దింపు అండి. మానవ జీవితానికి బైబిల్ ఒక గద్దింపు. ఎందుకు బైబిల్ గద్దింపుగా ఎందుకు ఉండాలంటే మానవ మనుగడ బ్రతకాలన్నా, మానవ జీవితం సరిగా ఉండాలన్నా, మానవ బ్రతుకు ఒక స్థానంలో దేవుడు అనుకున్నట్టుగా బ్రతకాలంటే గద్దింపు లేదనుకోండి వినరు. అంతేనా? గద్దింపు లేకపోతే మాట ఎవరో వినరా? చిన్నపిల్లడి విషయంలో ఆలోచించండి. గద్దించకుండా, వాడిని కొట్టకుండా, వాడిని ప్రేమతో మాత్రమే వెళ్ళండి. చూడండి ఎలా ఉంటాడు. చాలా అవమానకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బాధాకరమైన రోజులు మనం చూస్తున్నాం. ఏమంటే చూస్తే చాలామంది చిన్నపిల్ల మొదలుకొని పెద్దవారు యవన స్థాయిలోకి వచ్చిన వారు కూడా
ఈ గద్దింపు లేక పాడైపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు, లేకపోతే సమాజం, లేకపోతే ఇదిగోండి లోకం పరిస్థితుల్ని పాడు చేస్తూ వారు వెళ్ళిపోతున్నారు. నిజమా కాదా? గద్దింపు అనేది చాలా ముఖ్యమైనది మనిషి జీవితానికి. దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. ఒకసారి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం తీద్దాం. 29వ అధ్యాయం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అంటే పిల్లల్ని ఎలా చూడాలంటాడు? ఎలా గద్దించాలంట? ఎలా గద్దించాలంట? బెత్తమును గద్దింపును ఏం చేస్తాయి అంటే, గద్దిస్తే నీ బిడ్డకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. గద్దించకపోతే జ్ఞానము లేకుండా బిడ్డ పాడైపోతాడు. ఏమంటే లేదండి, నా బిడ్డ గద్దించను, నా బిడ్డను చిన్నప్పటి నుంచి ప్రేమగా చూస్తున్నాను, ఏది కావాలితే వాడికి ఇచ్చి వాడిని బాగా చూసుకుంటాను, నా ప్రేమను మాత్రం వాడికి ఇస్తానన్నాం అనుకోండి. కింద అన్నాడు, అదుపు లేని కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడు? అదుపు లేకుండా వాడు ఎలా అయిపోతాడు? అతి ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నీ బిడ్డని పాడు చేస్తుంది. అత్యధిక ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అది దేవుడి తప్ప మనుషులు చూపించేదిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆ వేలో మనం వెళ్ళాలి. చిన్నాడు కూర్చో బాబు, కూర్చో, మాట్లాడు మీద. ఒక వే ఇచ్చాడు దేవుడు. ఆ వేలో, ఆ దారిలో మనం వెళ్తే మనతో పాటు మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటాం. మనం బాగుంటే మాత్రం సరిపోదు మన జీవితానికి. జాగ్రత్త గమనించి, మనం బాగుంటే మాత్రమే సరిపోదు. మన కుటుంబస్తులు బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అంటే ఒక ఆర్డర్, ఒక వేలో వెళ్ళాలంటే వాళ్ళని బాగుగా చూడాలి. వాళ్ళు బాగుగా చూడాలంటే వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణ, శిక్షణ అనే దాంట్లో ఏమొస్తుంది తెలుసా? దండించడం వస్తుంది, గద్దించడం వస్తుంది, బెత్తముతో కొట్టడం వస్తుంది. ఎందుకు వాళ్ళు కొట్టడం? ఊరినే కొట్టకు. అయ్యో పాస్టర్ గారు అన్నారు కదా కొట్టమన్నాడు దేవుడు అని మాట్లాడితే పిలిచినప్పుడు ఇలా ఒక్కో దెబ్బ కొడతా కూర్చోకండి. పిల్లల విషయంలో ఎప్పుడు అవసరమో అప్పుడు గద్దింపవాలి, ఎప్పుడు ప్రేమ చూపాలో అప్పుడు చూపించాలి. లేదు నాకు అనుకున్నప్పుడు చేస్తాను, నాకు అనుకున్నట్టుగా చేస్తానంటే ఏమైపోతారు? వాళ్ళు పాడైపోతారు. చూడండి 23వ అధ్యాయం తీయండి ఒకసారి. 23వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఉపదేశము మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. మరొకసారి మాడుతున్నాడు ఇక్కడ. బెత్తముతో వాని కొట్టిన యెడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన యెడల. అంతేకాదు వాడు చావడం ఎలాగంట? బెత్తంతో కొడితే చావడంట. ఇదేంటిది? ఎవరైనా కొడితే చచ్చిపోతారు కదా మామూలుగా. అక్కడక్కడ మనం వింటుంటాం, తల్లి లేకపోతే ఇంట్లో వాళ్ళు గట్టిగా కొట్టింది, గోపకి తగిలి బిడ్డ చనిపోయాడు. విన్నారా ఎప్పుడన్నా? నేను విన్నాను, మీరు విన్నారా లేదు? అంటే కొట్టడం అనేది చూడ, ఇక్కడ ఇది మళ్ళీ ఏమంటాడు తెలుసా? గట్టిగా కొట్టు అనంట్లా. దేవుడు ఏ మాట చెప్పినా చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఎలా కొట్టమన్నాడు? ఎందుకు బెత్తంతో కొట్టాలి? బెత్తంతో కొడితే ఒకవేళ గాయం అవుతుంది, దద్దురు వస్తుంది, మళ్ళీ అది మానిపోద్ది. అలాగే చేత్తో కొట్టామనుకోండి ఏం జరుగుతుందో చెప్పండి. ఎందుకంటే శక్తి ఎంత ఇస్తుందో, ఎంత ఆ బిడ్డకు తగులుతుందో తెలీదు. అందుకే అంటున్నాడు. అంటే దేవుని మాటలో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. దేవుని మాటకి ఏముంటుందో తెలుసా? అందుకే శక్తి కలిగింది, జ్ఞానం కలిగింది దేవుని మాట అంటారు. చూడండి, ప్రతిదానికి విలువలు ఎతకమంటే ఎక్కడ ఏ మాటలు ఎతికినా, ఏ మాటను ఆలోచించినా ఎంత విలువైన మాట సమాచారం ఇస్తాడంటే దేవుడు. బెత్తం గురించి మాట్లాడు. నీ బాలుని కొడితే, నీ బాలుని బెత్తంతో కొడదు, వాడు ఏం చేయవాడు? వాడు ఏమవడు? నేను అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తుంటాను. ఒక బిడ్డ తల్లి చాలా బాగా చూస్తుందండి.
చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచింది, కావలసిన కొనిచ్చింది. ఎప్పుడు కూడా పల్లెత్తి మాట పెట్టనలేదు, కొట్టలేదు కూడా. తర్వాత ఆ బిడ్డ యవనస్తుడైన తర్వాత తన ఇష్టానుసారంగా జీవించి మరణానికి వెళ్ళిపోయాడు. ఇలాగ ఎంతోమంది యవనస్తులు. కారణం ఏంటో చెప్పనా దేవుడి వాక్యంలో చెప్పిన మాట ప్రకారం వారి జీవితాల్లో వారు ఉండకపోవడం. అంతే. ఎందుకండి దేవుడి వాక్యం దాకా ఎందుకండి? పెద్దలు అడగండి, ఏమంటారు? రే నాలుగు తగిలించరా, అప్పుడుగా సరిపోండి అంటారా? ఎందుకని అంటే పెద్దలు ఎందుకలా అంటారంటే కొంచెం వయసు పెరిగిన వారి మాట్లాడడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఎన్నో చూసుకుంటూ వచ్చారు. దేవుడు వీళ్ళందరికంటే గొప్పవాడు కదా, అందుకే మాట్లాడుతున్నాను. నీ బిడ్డల్ని గద్దించాలంటే, నీ బిడ్డల్ని బుద్ధి చెప్పాలంటే ఒకవేళ అవసరమైతే నువ్వేం వాడాలి? బెత్తం వాడాలి. తల్లి శిక్షిస్తే కుమారుడు ఏమవుతాడంట? మరణానికి అప్పటికి వెళ్ళిపోడంట. చదవండి, మెల్లగా మాట చదవండి మాట. వాడు చావకుండును బెత్తంతో వాడిని కొట్టినాడులా. అంటే చనిపోవడం లోకంలో. అంతేకాదంట, పాతాళం పోకుండా నువ్వు వాని ప్రాణాన్ని ఆత్మను క్షమించు, ప్రాణం కాదు, పాతాళం పోకుండా ఏం కాపాడగలరు? వాని ఆత్మను. ఇప్పుడు ఇక్కడ బ్రతుకుతున్నామండి, భూమి మీదకి వచ్చాం, బ్రతుకుతున్నాం. మరణించాలి, ఎప్పుడొకప్పుడు మరణించాలి, ఎప్పుడొకప్పుడు చనిపోతాం. చనిపోవడానికి బ్రతుకుతున్నామా అంటే కాదు, కానీ చనిపోతాం. అయితే చనిపోయిన తర్వాత ఆత్మని ఎవరేం చేయలేరు. కానీ పాతాళంలో నశించిపోయి నలిగిపోయి బాధపడేది ఏంటంటే ఆత్మ. అయితే నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆ ఆత్మని కాపాడాలి. అంతేనా? ఆ ఆత్మని కాపాడకపోతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అతి ప్రేమ ఏమేస్తుందండి? అత్యధిక ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూపించారు ప్రేమ. ఆయన చూపిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏ మానవుడు చూపలేని ప్రేమ, చూపించకూడని ప్రేమ కూడా. అంతేనా? యేసుక్రీస్తు వారు ఎవరిని కొట్టలే. బెత్తం పట్టుకున్నాడంటే పట్టుకున్నాడు కానీ కొట్టలేదు. బెదిరించాడు, భయపెట్టాడు. అక్కడ దేవాలయంలో ఆ తమ ఇష్టానుసారంగా చేస్తున్న వారిని గద్దించాడు, అవన్నీ చల్లాచెదురు చేసి పంపేశాడు. అంటే ఆయన కూడా ఏం చేశాడు? కొంతవరకు కోపం చూపించాడు ఒక సమయాన్ని బట్టి. కానీ ఆయన చూపి ప్రేమ లాంటిది మనందరి కోసం ఆయన మరణానికి అప్పగించుకునేంత ప్రేమ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నీ బిడ్డ కోసం నువ్వు చచ్చిపోవద్దు. అర్థమవుతుందా? నీ బిడ్డ కోసం నువ్వు చచ్చిపోవాల్సిన అవసరంలా. కానీ వాడిని ఏం చేయాలి తెలుసా? బుద్ధి చెప్పి వాడిని సరైన మార్గంలో పెట్టు. అక్కడక్కడ చూస్తుంటాడు. తండ్రి ఏదైనా చెప్పడం అనుకోండి, తల్లి ఏమంటుంది తెలుసా? నువ్వేం మాడకూడదు. తల్లి ఏదైనా చెప్తుంది అనుకోండి, తండ్రి అంటాడు ఒక చోట్ల, నువ్వు అనేమనుకో, ఆమె ఏమనుకో. ఏమవుతారు పిల్లలు? ఎప్పుడైతే ఆసరా దొరికిందో అది పట్టుకుని ఇంకా మొత్తం వాళ్ళ జీవితంలో మనం అనుకోం ఏంటి, ఒక మాటకి ఏమైపోతుందండి, ఒక మాటకి నువ్వు అవసరం ఏంటండి అని అనుకున్నప్పుడు వాడు ఏమవుతాడు తెలుసా? పాడైపోతాడు. ఎందుకు పాడైపోతాడు, ఎలా పాడైపోతాడంటే, మీరు ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే ప్రతిదానికి వాడు ఆ బిడ్డ లేకపోతే కుమార్తె ఉండొచ్చు, కుమారుడు ఉండొచ్చు, మైండ్లో పెట్టుకుంటాడు. నాకు ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది, తప్పు చేసినా ఆ విషయంలో నాకు ఇబ్బంది ఉండదు అనమాట. నేను నా తండ్రి సపోర్ట్ చేస్తాను అనుకోండి, నా తండ్రి పక్షాన ఉంటే నాకు అన్ని మంచిగా జరుగుతాయి అనమాట. నా తల్లి సపోర్ట్ చేస్తాను అనుకో, నా తల్లి పక్షంకి వెళ్ళి మాట్లాడితే నాకు అన్ని సరిపోతాయి. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు మార్గాన్ని తిట్టాడు. ఎలా తెలుసా? ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా తప్పిదం చేసినప్పుడు వాళ్ళ పక్క వెళ్ళిపోయి వాళ్ళని బుజ్జగించుకుని వాడు పక్కన తిప్పుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఇంకొకరు మాట్లాడరు, ఇంకొకరు ఎదిరించినా వీళ్ళు నా పక్షాన్ని మాట్లాడేస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడో తెలుసా? తప్పు మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. అందుకే మనం గత వారం చదువుకున్నప్పుడు నీ బిడ్డ విషయంలో ఎప్పటి నుంచి నేర్పించమన్నాడు? బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పు. ఎందుకు? మలిపురం వెళ్ళినట్టక, రాజులు వెళ్ళినట్టక, హైదరాబాద్ వెళ్ళి ప్రయాణం చేసినట్టక. మార్గం అంటే ఏంటి? జీవించే బ్రతుకు.
మార్గం అంటే రోడ్డు మార్గంగా చెప్తుంటే ఇక్కడ దేవుడు బ్రతుకు అన్నాడు. బ్రతుకు బ్రతికించడం. ఏమన్నా ఎందుకు నేను చెప్పాలి, ఎందుకు గద్దించాలి, ఎందుకు కొట్టాలని? ఒకసారి 29వ అధ్యాయం చేయండి. సామెతల గ్రంథమే 29వ అధ్యాయం 17వ వచనం చదువుతామా? ఏం చేస్తే నీ కుమారుని శిక్షించిన కొడితే నీ బిడ్డని దండిస్తే నీకేం చేస్తాడు? సంతోషం తెస్తాడా? ఇదేంటిది? ఎలా జరుగుతుంది అది? బిడ్డల్ని శిక్షించినా లేకపోతే కొట్టినా వాళ్ళని బాధ పెట్టినా సంతోషం ఎలా తెస్తారు? అంటే ఇన్స్టెంట్ చెప్పట్లా, అంటే అప్పటికప్పుడు గురించి చెప్పట్లా. అప్పుడు ఆడు ఏడుస్తాడు కొట్టినట్టే, తర్వాత బుద్ధి తెచ్చుకుంటాడు. ఏమంటే ఒక వయసు వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి నేను కొంచెం ఆలోచిస్తూ దేవుని మాటలతో పాటు మన జీవితంలో కొంతమందిని చూస్తుంటే కొన్ని అనుభవాలు తెలుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి వాడిని గద్దించి లేకపోతే పరిస్థితి వచ్చినప్పుడు కొట్టో లేకపోతే బుద్ధి చెప్పో వాడిని పెంచారు అనుకోండి. పెద్ద అయిన తర్వాత ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? ఈ కష్టంలో నేను నిలబడగలనని ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫుల్గా ప్రేమ పెట్టి పెంచారు అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఏమైపోతాడో తెలుసాడు? తట్టుకోలేడు. ఏమైపోతాడు? తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇది నిజమేనా? 100కి 150% వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే కొన్ని జీవితాలు యవనస్తులు కొంతమంది చూస్తుంటే నాకు బాధ కలిగాను. చాలా మంది చూసారండి ఇలాగా తమ జీవితాలు పాడు చేసుకున్నారు. ఎందుకని ప్రేమ చూపించారు తల్లిదండ్రులు, గద్దించడం మానేశారు. ప్రేమ చూపించారు తల్లిదండ్రులు, వారికి బుద్ధి చెప్పడం మానేశారు. ప్రేమ చూపించారు తల్లిదండ్రులు, వారిని దారిలో పెట్టడం వదిలేశారు. ఎందుకంటే కొంచెం అసలు వారితో సమయాన్ని గడిపే అవకాశమే లేదు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎవరైనా గమ్ముని మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాలు. ఎవరైనా మీ బిడ్డనే చాలామంది ఉంటారు అక్కడ, నీ బిడ్డ మాత్రం పిలిచి ఒక గ్లాస్ మంచినీళ్ళు రమ్మన్నారు అనుకోండి. అంటే తల్లి కానీ తండ్రి కానీ కొంతమంది ఏమంటారు తెలుసా? నా కొడుకు గట్టి రావాలా? ఏం చేయాలి? నా కొడుకు పెట్టి రావాలా? వీళ్ళందరూ తెలిసి చెప్పకూడదు అంటుంటారు. విషయం ఏంటంటే అక్కడ అందరిలో చిన్నపుచ్చినట్టు నీకు అనిపించినా కానీ నువ్వు అక్కడ స్తబ్దుగా ఉన్నావంటే, సైలెంట్గా ఉన్నావంటే ఆ బిడ్డకి ఒకటి నేర్పిస్తున్నావు. అక్కడ ఏం చెప్పనా? ఎవరైనా ఏమన్నప్పుడు చెయ్యాలని మనసులో వాడికి ఉంటుంది. రేపొద్దున నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు పట్టరా అంటే నేను పట్టరాను అని అనడం. ఇది ఎలా చెప్పగలరండి అంటే చూసాం మనం జీవితాల్లో ఎన్నో చూస్తున్నాం. ఈనాటికి చూస్తున్నామండి. ఏంటి పరిస్థితులు అంటే వారు వాడట్లా. ఏంటంటే దేవుని మాట ప్రకారము జీవితాన్ని గద్దించుకుని వారిని బుద్ధి చెప్పుకుని సరైన మార్గంలో పెట్టట్లేదు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. చిన్న బిడ్డలు అయి ఉండొచ్చు, యవనస్తులు అయి ఉండొచ్చు. ఈరోజు ఒక స్థాయికి వచ్చేసి ఇక పెద్దవి అయిపోయిందండి, మాకెందుకండి ఈ మాటలు అనుకోవచ్చు. నీ పిల్లలు ఉన్నారు, నీ మనవలు ఉన్నారు, నీకు తెలిసిన నీ బంధువులు, నీ కుటుంబస్తులు ఉన్నారు. వారందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నీకు నాకు మనందరికీ ఉంది. అది ఎలా అంటే మనం అనుకున్నట్టుగా ఆలోచించి చెప్పడం కాదు, దేవుని మాటతో చెప్పాలి. అందుకే అంటున్నాడు, ఎందుకు గద్దించాలంటే వాడిని సరిగా పెట్టాలి, వాడిని సరైన మార్గంలో పెట్టడానికి. అంతేకాదు వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు రాబోయే కాలంలో. వాడికి తెలీదు, దేవుడి గురించి నేర్పలేదు అనుకోండి, వాడికి ఏముండదు. ఆ బిడ్డకి ఆ అమ్మాయికి కానీ ఈరోజు అమ్మాయిలు కూడా అలాగే తయారయ్యారండి. అస్సలు జ్ఞానం లేకుండా కొన్ని సందర్భాల్లో ఏమంటే నేను చేస్తే తప్పేంటి, నేను అలా ఉంటే తప్పేంటి. కొంతమంది మగపిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లలు ఎలా పెంచుతారో తెలుసా? ఆడపిల్లల్ని మగపిల్లలానే పెంచేస్తారు. నా కొడుకు లేడండి, కొడుకండి. ఇది పైకి మాటకు బాగుంటుంది కదండి, అది జీవితానుసారంగా చేయడానికి అది బాగోదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరిని ఎలా చూడాలో అలాగే చూడు, ఎవరిని ఎలా పెంచాలో అలాగే పెంచు. అలా పెంచకుండా నువ్వు అనుకున్నట్లుగా వేరుగా చేసావా, వాడు ఏమైపోతాడంటే, ఆమె ఏమైపోద్దంటే, ఆ వ్యక్తులు ఏమైపోతారంటే నాశనానికి వెళ్ళిపోతారు. నువ్వు స్వయంగా వారిని ఏం చేసినట్టు తెలుసా? పాడు చేసినట్టు. ఏమంటే సన్నిధానం కొంతమంది తల్లిదండ్రులు వస్తారండి, పిల్లలు యవనస్తులు రారు. ఏంటే నేను చెప్పిన వింటలేదండి. ఎప్పుడు చెప్పాలి నువ్వు? ఎప్పుడు చెప్పాలి వాడికి?
ఆమెకి ఎప్పుడు చెప్పాలి? చిన్నప్పటి నుంచి చెప్పాలి. నువ్వు చర్చికి వెళ్ళిపోవడమే కాదు, నీ పిల్లలు కూడా తీసుకురావాలి. నువ్వు ఏదో చర్చికి నన్ను బాధ పెట్టేస్తున్నాడు, ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఉంటుంది కొంతకాలం. వాడు కొంతకాలం ఇబ్బంది పెట్టే సమయం ఉంటుంది, ఎందుకంటే పిల్లల మనస్తత్వం అది. మనం ఏం చేయగలం? వాడు సంతోషించి గొంతులేస్తున్నప్పుడు నువ్వు ఆనందిస్తావే కదా. వాడు సైలెంట్ కూర్చొని టైం వచ్చే వరకు, వాడికి తెలిసే వరకు అలా ఉంటాడు. కానీ ఇలాంటి సందర్భాలు కొంతమంది వినియోగించుకుని వాళ్ళు పిల్లల్ని దూరం చేస్తున్నారో, లేకపోతే సంఘానికి, దేవునికి, కుటుంబస్తుల్ని దూరం చేసుకుంటున్నారు. ఈరోజు మా వాడికి బాగోలేదండి మనస్తత్వం ఏంటంట, మనసు బాగోలేదు. ఎక్కడ ఏమనేసాడు? దేవుడు మనసు బాగోకపోతే దేవుడు ఏ బాగు చేసేవాడు? నీ హృదయాన్ని బాగు చేసేవాడు. నా మనసు బాగోలేదండి, ఈరోజు సంఘానికి రాలేదు అన్నామంటే నీ మనసు ఇంటి దగ్గర ఉంటే ఇంకా పాడైపోద్ది, ఇంకా నాశనానికి వెళ్ళిపోద్ది. నీకు అసలు నువ్వు ఆలోచించని ఆలోచనలు వచ్చేస్తాయి. అందరూ వెళ్ళిపోయి నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోండి, మనసు బాగలేదు, మరి ఏం చేయాలనుకుంటుంది తెలుసా? ఏదైనా అయిపోవాలనుకుంటుంది. ఎప్పుడైతే దేవుడి సంఘానికి వస్తామో ఏదో ఒక మాట నిన్ను కట్టి దేవుడి దగ్గర కూర్చోబెడేస్తాడు, నీ బ్రతుకు విలువ తెలియజేస్తాడు. ఇదంటే దేవుడికి మాట్లాడుతున్నాడండి. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడండి, గద్దించు. మనుషులు గద్దించాలి, మనుషులు గద్దించాలి. దేవుడు మనుషులు గద్దించే తీరు ఒకటి ఉంది, మనుషులు గద్దించే తీరు ఒకటి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మనుషులు గద్దించడం. మరొక మాట చూద్దామా? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. వాళ్ళని హెచ్చరించాలంటే బుద్ధి చెప్పాలి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చూడండి. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. ఇక్కడ చూడండి జాగ్రత్త. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు. జ్ఞానము ఉపదేశం. జ్ఞానం చెప్పాలి, ఉపదేశించాలి. ఉపదేశించడం అంటే చెప్పడం, వాళ్ళకి బోధించడం. చదవండి. అభ్యసించుటకును వివేక సల్లాపములను. వివేక సల్లాపములు అంటే ఆలోచన శక్తి. సల్లాపాలంటే సమయాన్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి, ఆనంద సమయంలో మనం ఎలా ఉండాలి, బాధ సమయంలో మనం ఎలా ఉండాలి. గ్రహించుటకు, వివేక సల్లాపాలని గ్రహించుటకు. బాగా ఎక్కువ సంతోషం వచ్చింది అనుకోండి, ఏదో చేయాలనిపిస్తుంది. మీరు అప్పుడప్పుడు చూసారా? మీ మనసు ఏదో చేయాలనిపిస్తుంది, ఏం తెలియదు. కానీ ఆ టైంలో నువ్వు స్టాండ్ అవ్వాలి. బాగా దుఃఖం వచ్చేసింది అనుకోండి, ఏదో అయిపోవాలనిపిస్తుంది. ఆ టైంలో నువ్వు స్టాండ్ అవ్వాలి. ఇది గ్రహించాలంటే ఎలా వస్తుంది? వివేక సల్లాపమును గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను నడుచుంచుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. బుద్ధి రావాలంటే, ఉపదేశం పొందాలంటే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. జ్ఞానం లేదా నీ పిల్లలకి? బుద్ధి లేదా నీకు? అయితే నీకు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చదవండి. తర్వాత యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. సామెతల గురించి మాట్లాడుతున్నాడు. యవ్వనస్తులకి, పిల్లలకి, బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పడానికి, జ్ఞానం లేని వారికి జ్ఞానం నేర్పడానికి తగినవంట దేవుని మాటలు. సామెతలు అంటే ఇవి ఒకటే కాదు, దేవుని వాక్యం అంతా కూడా మనిషి జీవితానికి ఒక సామెత లాంటిది, ఒక బుద్ధి చెప్పేది. వాక్యంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు కూడా, మొదటి వచనం నుంచి ఆఖరి వచనపు మాట కూడా మనకేం నేర్పుతుందో తెలుసా? గద్దింపు, బుద్ధి, జ్ఞానాలు నేర్పుతాయి. ఇవన్నీ మనం అనుసరిస్తే మన జీవితం బాగుపడుతుంది. చూడండి, 8వ వచనం నుంచి మళ్ళీ చూద్దాం. 10వ వచనం వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఎప్పుడు త్రోసివేయకూడదంటే, ఎప్పుడు త్రోసివేసే సమయం వస్తుందో తెలుసా? యవనస్తులకు వచ్చినప్పుడు బెట్లో తల్లి మాట కానీ తండ్రి మాట కానీ ఏం చేస్తారో తెలుసా? నువ్వు నాకు చెప్పోలే, నువ్వు నాకు ఏం చెప్పోలే, నువ్వు చేసిందేంటి, నువ్వేం సంపాదించావు, ఇవి వస్తాయి. విషయం ఏంటంటే, ఆ స్థానం దాటి వచ్చిన తర్వాత వాడు అదే స్థానానికి వస్తే, తండ్రి స్థానానికి తల్లి స్థానానికి వస్తే అప్పుడు అర్థమవుతుంది. మనం అనుకుంటాం ఒకప్పుడు
మా నాన్న అప్పుడు సంపాదించుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు ఉన్న స్థాయిలో ఇప్పుడు మనం ఎంత సంపాదించగలుగుతామో అప్పుడు అల్లది చేసి ఉండొచ్చు. అంతేనా? మనం ఇప్పుడు ఎలా ఉన్నామో వాళ్ళది టైంలో బాధపడి ఉండొచ్చు. తగిన పరిస్థితిని బట్టి వాళ్ళకున్న చేయగలిగారు, మనం చేయగలం తప్ప నువ్వేం చేసావు, నువ్వు చేసింది ఏంటి అని ప్రశ్న వేసే పరిస్థితి మన జీవితంలో తెచ్చుకోకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు, చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు. చూడండి, దేవుడి మాట ఎంత గొప్పదో. బైబిల్ మాట్లాడుతున్న మాట, దేవుడు చెప్తున్న మాట, యవనస్తులతో మాట మాట్లాడుతున్నాడు. ఏమని? నీ తండ్రి మాట విను, నీ తల్లి మాట విను. లోపలికి వెళ్ళామనుకోండి, యవనస్తులతో మాట్లాడే మాట, మీ నాన్న చెప్తాలేరా రా, మనం వెళ్ళిపోతుంది సినిమాకి. మీ అమ్మాలా చెప్తుంది లేరా రా, రాత్రి అంతా తిరుగుతాం బండి మీద. లేదా కాలు ఎరగొట్టుకోవడం ఏంటండి? మరణానికి వెళ్ళిపోతున్నారు. మరణానికే. ఏమంటే దండించగలిగే, ఏమంటే వాళ్ళ ఏ సమయంలో ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు ప్రయాణించాలి, ఎంతవరకు ఆలోచించాలో నేర్పించాల్సిన టైంలో నేర్పించలేదు అనుకోండి. కొంతమంది చూస్తుంటారు చిన్నప్పటి నుంచి బండి మీద ఎక్కించుకునే తిప్పుతుంటారు కదా. ఆడు కొంచెం సమయం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇంక బండి మీద తిరగడమే అలవాటు. అడిగి బండి మీద తిరగడమే అలవాటు అయిపోయింది అనుకో, వాడి జీవితంలో ఇంకా సమయం అంతా దాంతో పెట్టడానికే ప్రయత్నం చేస్తాడు, అక్కడ ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. దానివల్ల రేపొద్దున ఏ అవస్థలు వచ్చినాడు బండి మీద అంటాడు, తిరుగుతాడు, ఎక్కడో పడతాడు. ఎరగొట్టుకుని వస్తే ఇప్పుడు ఎంత కొంత న్యాయమండి. ఫోన్లు అనుకోవచ్చు. ఆడు కట్టి ఏదో బాగుపడతాడు, చనిపోతే పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిస్థితులు లేవా సమాజంలో? ఎలాంటి చూడలేదా మనం? అందుకే దేవుడు అంటున్నాడు, ఉపదేశం గద్దింపు వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ నుంచి వాడికి నేర్పించాలి, ఆమెకి నేర్పించాలి. వారికి నేర్పిస్తే వాళ్ళు ఏమంటే ప్రేమ లేక కాదండి, ప్రేమ కలిగినోడే గద్దిస్తాడు. మీకు తెలుసా? ప్రేమ కలిగినోడే గద్దిస్తాడు. దేవుడు మనమంటే ప్రేమ ఉందా? ఏమిచ్చాడు మనకి? దేవుడి పిల్లలకి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ప్రేమ. మీరు కూర్చోండి, తినండి, మంచిగా ఉండండి, మీరు ప్రార్థించండి, ఇంతే చెప్పాడా? రేయ్, నువ్వు నా కట్టడం అనుసరించి బ్రతికావా, నేను నిన్ను తోడై ఉంటాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 6:7 చూడు. ద్వితీయోపదేశకాండం 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, తోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఎప్పుడండి? స్కూల్కి వెళ్తేనే చెప్తారు. ఏంటి? పాఠాలు ఎప్పుడు చెప్తారు? ఇంక అర్థమవుతుందండి, ఎక్కసేపు ఉన్నాయి అలాగా అంటుంటారు కొంతమంది. అంటే అర్థమేంటి? అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంతమాటు బుద్ధి చెప్పడం ఎందుకు, ఏదో టైంలో చెప్తాం, మీరు టైం కొంచెం ఫ్రీ ఇవ్వాలని. ఆడికి అలవాటు అయిపోతుంది, ఆమెకి అలవాటు అయిపోతుంది. దేవుడు ఏమంటాడో తెలుసా? చదవండి, నాకు మాట ఏమంటాడు? నీవు కుమారులు అభ్యసింపజేసి ఇంట కూర్చున్నాడు అనుకో చెప్పు, నడుస్తున్నప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, పొద్దున్నే లేస్తున్నప్పుడు చెప్పు, త్వరగా చెప్పాలి. వాడు నిద్రపోతాడు, నిద్రని అన్నామనుకో. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడంటే వాడు అలవాటు అయిపోయి ఆ జీవితంలో బాగుంది అనుకుని దాంట్లో అయిపోతాడు. నువ్వు అదే లేపి అలవాటు చేయగలిగావు అనుకో, నాకు టైం అయిపోయింది, నేను లెక్కిపోవాలి, పని చేసుకోవాలి. నిజమండి, నిజం. మా చిన్నప్పుడు కూడా నేను పడుకున్నప్పుడు పొద్దున్న లేచేవాడిని కాదు. మా నాన్నగారు పాలు తీసుకొచ్చేసి కేకేసేవాడు, 2-3 సార్లు కేకేసేవాడు. నేను అయినా సాగుతూ ఉంటాను అంటారు కదా, అలా సాగుతూ ఉండేవాడు. అనేవాడు. వెంటనే లెగిసి పరుగు చల్లాదిదు అనమాట. పరుగు అలా లేపడం వల్ల ఈరోజు పొద్దున్న పనికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, లేగాలన్నా ఈజీగా లెగ్గలుగుతుంది. ఇంకా బద్ధకం అనిపిస్తుంటుంది. అయినా కూడా కొంచెం ఆ అలవాటు నన్ను ఏం చేసిందంటే కొంచెం ఈజీ చేసింది. కానీ అప్పుడు చేయింది ఇప్పుడు లెగాలనుకోండి, నేను చాలా బాధపడిపోతాను. ఇది
మనం ఉద్దేశరూపకంగా మన జీవితంలో భావరూపకంగా ఆజ్ఞరూపకంగా చేసినప్పుడు మనకు అది అర్థమైపోతుంది. లేదనుకోండి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నేను ఈ జీవితాన్ని జీవించలేను. ఎవరైనా ఒక నిందేశారనుకోండి, ఆ నింద తట్టుకోలేక చనిపోవడం, ప్రాణాన్ని తీసుకోవడం, ఇలాంటి వాటిని మనం చూస్తున్న ఈ కాలంలో దేవుడు అంటున్నాడు, నువ్వు గద్దించు. తండ్రులారా నీ పిల్లల్ని గద్దించు. అందుకంటాడుగా, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క బోధలను శిక్షలోను వారిని పెంచుడి అన్నాడు ఎఫెసీ పత్రికలో ఉంటుంది. అంటే వారిని పెంచాలంటే ఎలా పెంచాలంటే ప్రభు యొక్క బోధ, శిక్షణ అంటే ఏంటి? జైల్లో పెట్టమని శిక్ష కాదు, శిక్షణాపూర్వకమైన శిక్షణ. అంటే ఎప్పుడు ఇవ్వాలి? యవనస్తుడైనాక ఇస్తానులండి, పెద్దోడైనాక ఇస్తానులండి అంటే తీసుకునే శిక్షణ కాదు అది. మొక్క ఏమనేది పొడుగ్గా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఒక తన్ను తంతాడు. ఆ సమయం వచ్చిన తర్వాత తన్ను తన్నించుకోవడం కన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళని బెత్తంతో కొట్టి 4 తగిలించి వాడిని సరైన మార్గంలో పెట్టగలిగితే అల్లరి చేష్టలించుకొని, కొంతమంది చూడండి ఎంత అల్లరి చేసినా పట్టించుకోరు, కొంతమంది చూడండి అల్లరి చేస్తే ఊరుకోరు. పిల్లలు చిన్నప్పుడు అలాంటివి ఉంటుంటాయి, కానీ మనం నేర్పించుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి బైబిల్ చెప్తుంది, పిల్లలకి మొట్టమొదటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు. ఎవరైనా బిడ్డ పాడైపోవడం కారణం ఎవరవుతారో తెలిసి ఎక్కువ శాతం తల్లిదండ్రులు. దగ్గర లేకపోయినా దూరంగా ఉన్నా, పిల్లలు బాగోవాలని దూరంగా ఉండి కష్టపడి సంపాదించి పెట్టామండి, వాడికి ఏం తెలీదు, ఏం తెలియకుండా పెరిగిపోయాడు. వాడి జీవితంలో ఏమవుతాడు? ఏం నిజంగా అలాంటి వాడు తల్లి కష్టాన్ని తండ్రి కష్టాన్ని తెలుసుకుని బాగుపడడం కూడా సంతోషం. బాగుపడిన వారు కూడా అక్కడ కనబడతారు అలా. కానీ కష్టం తెలియకుండా, ఉదాహరణ చెప్తున్నాను, ఒకసారి నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. ఒక గద్దింపు విషయం. ఒకసారి నేను ఒక టైంలో నేను 10th అయిపోయింది, 10th అయిపోయినట్టుంది. ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్తే కొళ్ళు తాగి శుభ్రంగా ఇంటికాడ ఆడతా మొత్తం కొళ్ళు తిరిగిపోయి పడిపోయి అక్కడ పడుకున్నాను. మా నాన్న వచ్చాడు. ఎలా తెలిసింది మామూలు బాధలు అంటే మామూలుగా బాధలేదు. ఆ దెబ్బతో జీవితంలో మందు జోలికి వెళ్ళకూడదని ఆ టైంలో అనిపించింది. తర్వాత పాడైపోయి మళ్ళీ తిరిగి అనుకోండి, అది పక్కకు పెట్టండి. ఇప్పటికీ ఆ విషయంలో నాకు ఒక ఆలోచన ఉంది. ఉదాహరణకి ఇదే సేమ్ సిచ్యువేషన్, మా బంధువులు అబ్బాయిలు ఒకరున్నారు, వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఆయన గల్పలో ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా ఫుల్గా తాగితే ఆయన తాగుతూ పాటు అనేక మందికి పోయించేవాడు. అప్పుడు మంచి సంపాదన ఉండేది. రాను పిల్లలు ఎదురు మొదలుపెట్టారు. వీళ్ళని ఎప్పుడు కూడా తాగుడు విషయంలో వీళ్ళు రాకుండా దూరం ఉండండి, వీళ్ళు తెలియకుండా ఇలా ఉండేవారు కదా. అలాగే అప్పుడప్పుడు కొంచెం తాగింపు మొదలుపెట్టాడు. జరిగిందండి యథార్థంగా. తాగింపు మొదలు పెడితే కొంతకాలంగా వాళ్ళు పెద్దలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా విషయంలో వస్తే ముగ్గురు కలిసి తాగుతున్నారు, తండ్రులు పిల్లలు తండ్రి కలిపి. తర్వాత ఏమన్నా తండ్రి పిల్లలు ఎప్పుడైనా తాగుతారా? తాగిన తర్వాత వాళ్ళతో మా ముగ్గురు కొట్టుకుంటున్నాం. ఊరంతా డిస్టర్బెన్స్ చూడండి. అంటే క్రమం ఏం చెప్తుందంటే, క్రమం లేకపోతే పాడైపోయి. ఈరోజు అంటాడైనా నా పిల్లలు నన్ను సరిగా చూడట్లేదు, దెబ్బలాడుకోతే నీకు లేకుండా బాగుండ్రు అన్నాడు. ఎంత దారుణమైన మాట అన్నాడో తెలుసా? చచ్చిపోతే బాగుండ్రు అన్నాడు ఏదైనా సమస్య వస్తే. ఆ మాట మాట్లాడకూడదు. ఆ మాట తెచ్చింది ఎవరు? నీ జీవితమే. ఎందుకు అలాంటి పరిస్థితి తేవాలి అంటే కారణం ఏంటంటే సరైన మార్గంలో నువ్వు లేకుండా నీ పిల్లలు పెట్టకపోతే వాళ్ళు పాడైపోతారు. ఇదే గురి, ఇదే పరిస్థితి. ఇవన్నీ జీవిత అనుభవాలని మనకి మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఆ తల్లి అలాగే చూసేది. ఎవరైనా అంటే మా నాన్న మమ్మల్ని ఏమన్నారు అనుకుంటే ఎవరన్నాను, మా నాన్న నువ్వేం చేసావు అనేవాడు, మా అమ్మని నువ్వేం చేసావు అనేవాడు. ఎవడేమన్నాడు రారా అనేవారు కాదు. అదే నేను పాడైపోరన్నా చూడండి, వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నకి వెళ్ళి మీ వాడు ఏం చేయడో తెలుసా అని అంటే నువ్వు నాకు
ఆడు చేయటం ఏంటి, అసలు నువ్వు 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 నా దగ్గర వచ్చి చెప్తున్నావేంటి అని అనేవాడు. ఈరోజు ఏమంటావు తెలుసా, నా కొడుకు సరైనడు కాదు అని బాధపడతాడు. కారణం ఏంటి చెప్పనా, వాళ్ళదే దేవుడు అదండి చెప్తుంది. అది నీ పిల్లలు పెంచాల్సిన మార్గంలో, నీ పిల్లలు పెట్టాల్సిన త్రోవలు నువ్వు పెట్టకపోతే దానికి వచ్చే పర్యవసానము బాధని మళ్ళీ నువ్వే అనుభవించాల్సి వస్తుంది. ఈ అనుభవాలండి నిజమండి, జరిగిన పరిస్థితులు. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చాలామంది గారాబం చేస్తున్నారు. జాగ్రత్త, పిల్లలు చాలామంది జాగ్రత్త వహించడంలో వెనకాడుతున్నారు. జాగ్రత్త, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో చూడటం మంచిదే, కానీ వాడి పద్ధతులను కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. వాడి మాటలను కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. తప్పిపోతారు, పాడైపోతారు. దేవుడు అందుకే చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అందుకే ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం, ఆసాఫ్ గారు అనే ఒక ఆయన కీర్తన గ్రంథంలో ఒక మాట రాస్తూ చెప్తున్న చూడండి. 78వ కీర్తన, కీర్తన 78వ కీర్తన 4వ వచనం చూడండి. కరెంట్ లేకపోవడం చాలా ఇబ్బంది కలుగుతుంది. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎందుకు చెప్పాలి దేవుడి గురించి? దేవుడి చేసిన కార్యాల గురించి ఎందుకు చెప్పాలి? ఇశ్రాయేలు విషయాలు అండి వాళ్ళ జీవితంలో జరిగినాయి. అంటే వాళ్ళ పితరులు పరిస్థితుల్లో ఏ కష్టాలు పడ్డారో అవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటూ వచ్చారండి. ఇది ఆజ్ఞ, మీ పిల్లలకి చెప్పాలన్నాడు. ఒక పండగ కూడా ఇచ్చేసాడు. ఎందుకు చెప్పనా, పస్కా పండుగ ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాళ్ళు పడిన కష్టంలో వచ్చి దేవుడు విడిపించాడని చెప్పడానికే ఆ పండగను ఏర్పాటు చేశాడు. పాత నిబంధన కాలం అర్థమవుతుంది. పండగ ఎందుకు? ఆనందించడం, సంతోషించడం కాదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఏదైతే జరిగిందో దాని నుంచి నా దేవుడు విడిపించాడు మమ్మల్ని, కాబట్టి సంతోషంగా ఉన్నామని చెప్పడానికంట. నా పిల్లలకు బోధిస్తామంటున్నాడు ఇక్కడ ఆసాఫ్ గారు. ఈయన ఎవరో తెలుసా? ఒక సుమారు దేవాలయ పాఠకుల కుటుంబ పెద్ద అంటే ఈయన. ఆనాడు దేవాలయ పాఠకుల కుటుంబ పెద్ద. ఈ ఆసాఫ్ అనే పేరుకి అర్థమైంది తెలుసా? గుణదర్శకుడు అని అర్థమంట. ఆయన ఏం చెప్పేవాడంటే మంచి విషయాలను, ఒక పెద్దగా ఉన్నాడు, బోధించాడు. ఆయన అంటున్నాడు, నా పిల్లలకు నేను నేర్పుతాను. ఏం నేర్పుతావు? ఈరోజు నేర్పాల్సి వస్తే బండి నేర్పుతాను, కారు నేర్పుతాను, తాగుడు నేర్పుతాను, సరదాగా తిరగడం నేర్పుతాను అనే రకాలైపోయి ఈరోజు. ఆసాఫ్ గారు ఏమంటాడు తెలుసా? నా తండ్రి, నా దేవుడు ఏదో చేశాడో నా పిల్లలకి తప్పకుండా నేర్పుతాను. ఏమంటే ఈరోజు మనకి దేవుడు ఏం చేశాడు? అలాడైతే ఇశ్రాయేల్ని రక్షించాడు, ఎక్కడి నుంచో యుద్ధంలో తీసుకొచ్చాడు, సంతృప్తి ఆయిల్ తీసుకొచ్చాడు, బావా చిన్న విషయం కాదు అని అనుకుంటున్నాం. మరి మనకేం చేశాడు? అబ్బాయి మనకేం చేశాడు? అలా చేయలేవు, బాగున్నాం కదండి. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు, గుర్తెచ్చుకో. ఎన్నో పరీక్షల నుంచి తప్పించాడు, గుర్తెచ్చుకో. ఎన్నో బాధల నుంచి నిలబెట్టాడు, గుర్తు తెచ్చుకో. అవన్నీ నీ పిల్లలకి చెప్పు. అప్పుడప్పుడు అంటుంటారు పిల్లలకి తల్లిదండ్రులు, ఒరే నేను పడిన కష్టం నీకు తెలియదు నాన్న. చెప్పాలి, పిల్లలకి కష్టాన్ని చెప్పాలి, సుఖం కాదు ఆనందంగా చెప్పేది. వాడు బాగుపడాలంటే, వాడు జీవితం బాగోవాలంటే, వాడి కష్టాన్ని ఎదిరించాలంటే, కష్టం వచ్చినప్పుడు కురింగిపోకుండా వాడు నిలబడాలంటే నీ బాధలు చెప్పు. సంతోషాలు మాత్రమే కాదు, సంతోషాలు పంచుకోవడం మంచిదే. బాధలు చెప్తే వాడు ఏం అవుతాడో తెలుసా? నిలబడగలుగుతాడు, వాడి శక్తి పుంజుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రేమ చూపిస్తూనే పెంచామనుకోండి, ఒక్కసారి కష్టాన్ని చెప్పాలనుకో వాడు తీసుకోడండి, ఆమె తీసుకోదండి. అంటే ఆ మైండ్ దానికి అలవాటు ఉంటుందా? అలవాటు లేని విషయాన్ని ఎవరు కూడా దాన్ని తీసుకోలేరు. ఎవరైనా చనిపోయి, ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు మరణం విషయంలో నేను ఒక టైం వరకు చనిపోయిన చూడటానికి భయపడేవాడు. చనిపోయిన వాళ్ళు చూడటానికి భయపడదు. కొంతకాలం అలవాటు అయితే కానీ దానికి ఉండదు. నిజంగా అదే సిచ్యువేషన్ మనం ఇంకా ఫాలో అయిపోయామనుకోండి, కొన్ని సందర్భాల్లో మనకు అనుకున్న వారు ఎవరైనా చనిపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది. తట్టుకునే శక్తి మనకు ఉండదు. అందుకే అంటున్నాడు, నేర్చుకో. మన పితరులు ఎలా పెంచారు మనల్ని? మన తాతలు ఎలా పెంచారు? ఇప్పుడు స్కూల్ చూడండి,
అప్పుడు బ్యాగ్ వేసుకుని ఆ బ్యాగ్ కూడా ఎలా ఉండేది, చిరిగిపోతా, పుస్తకాలు పడిపోతా. సైకిల్ ఉండేదండి, ఒకసారి గాలి ఉండేది కాదు, తొక్కితే చైన్ ఊడిపోయేది. ఒక్క విషయం కాదన్నప్పుడు ఇప్పుడు సైకిల్ కొనివ్వాలంటే వాడికి సుమారుగా 6వ తరగతి దాటిన తర్వాత కానీ సైకిల్ కొనిచ్చేవారు కాదు. మాకైతే మీ పెద్దోళ్ళకి అయితే ఇంకా అది కూడా లేదనుకోండి, నడకనుకోండి. మరి ఇప్పుడు ఆడు పుట్టాడో లేదో ఇటుకట్టుకు వచ్చేస్తారు. ఏంటి సైకిల్ కాదండి, బళ్ళు అట్టుకు వచ్చేస్తారండి, బ్యాటరీ బళ్ళు. చిన్నపిల్లలకి కొనవద్దని అట్లా. కష్టం లేదు, సుఖమే. ఎప్పుడు సుఖపడుతూ ఉంటే వాడి కష్టం ఒక్కసారిగా వచ్చిందనుకోండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు, తట్టుకోలేడు. అంతేకాదండి, వ్యాయామం ఉండలేని శరీరం ఏమైపోతుంది తెలుసా, పాడైపోద్ది, అనారోగ్యాలు పాడైపోద్ది. వ్యాయామం లేకుండా ఈ శరీరం ఉందనుకోండి పాడైపోతామండి. అందుకే అంటున్నాడు, గుణపరచు, వారికి నేర్పించు, వారిని సరిచేయి. ఆ శక్తి నీ దగ్గర ఉంది, ఆ పరిస్థితి ఆ చెప్పాల్సిన బాధ్యత నీకే అప్పగిస్తున్నాడు. ఆశపు గారు అది చెప్తున్నాడు. వాళ్ళ 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 తరాల్లో ఏమేమి జరిగినాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. ఒకసారి మనం న్యాయపత్ర గ్రంథం చూద్దాం. పితరులు వాళ్ళ తల్లిదండ్రులంట చెప్పాల్సిన సంగతులు మానేస్తే దేవుడేడి ఎవరున్నాడు అని మర్చిపోయారంట. దేవుడు అనేవాడు ఉన్నాడా అని మర్చిపోయారంట. అంటే చెప్పకపోతే ఎలాంటి స్థాయి వచ్చేద్దో చూడండి. అందుకనే కదా దేవుడు లేడు, బుద్ధిహీను తమ హృదయం, దేవుడు లేడు వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పకే, నువ్వు చెప్పట్లేదు. చూద్దాం, మనుషులు గద్దిస్తే ఎలా ఉంటుందంటే, మనుషులు గద్దిస్తే జ్ఞానాన్ని పొందుకుంటాడు. మనుషుని గద్దిస్తే వాడు బుద్ధి తెచ్చుకుంటాడు. మనుషుని గద్దిస్తే శ్రమల్లో బాధల్లో శక్తిని పుంజుకొని ధైర్యంగా ఉండడానికి వాడికి, ఓరు బాబు నువ్వు తిట్టావా, మా బాబు ఎంతకంటే గట్టిగా తిట్టువాడు. ఎవరన్నా కొట్టారనుకోండి, అరే ఎందుకు కొట్టారా అని అనుకుంటాడు. సర్లే ఆలోచించి కొంచెం ఆగుతాడు. లేదు, ఎప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరో కొట్టలేదు అనుకోండి, ఎవడో కొట్టేటప్పటికి ఏదో పక్కన ఏదో ఉండదు కొట్టేస్తున్నప్పుడు పెద్ద నష్టం చేకూరుతుంది. అవునా? కొట్టడం అనుకోండి, ఆలోచిస్తారు, రే నన్ను ఎందుకు కొట్టావు చూడు మా నాన్న చెప్తాను అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు. లేదు, నువ్వు అసలు కొట్టకుండానే పెంచావనుకో, వాడు ఎవడన్నా కొట్టేటప్పుడు తట్టుకోలేడు. చేయాల్సిన కార్యం మారిపోతుంది పరిస్థితి. అసలు జరిగేది ఏంటో పర్యవసానం మనం గుర్తించడానికి కూడా మా జీవితం సరిపోదు, తట్టుకోలేడనమాట. అందుకంటాడు, నేర్పించు, బుద్ధి చెప్పు, తట్టుకునే శక్తి వాడికి వస్తుంది. నువ్వు కొట్టమన్నాడు కదా అని ఇంకా ఏకంగా కొట్టును కూర్చోవడం కాదు ఇక్కడ చెప్పేది. ఇంకొక మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మన పక్కనే ఉన్నట్టున్నాడు ఆయన. ఎవరు? ఎక్కడ తిరిగినట్టున్నాడు, కరెంట్ రాక. ప్రశాంతంగా మీరు వింటున్నారో లేదు కానీ దేవుని దయ వల్ల ఈ కష్టంలో కూడా వినాలి. ఇది కూడా మనకు ఒక పాఠమేమో, మనకు ఒక పాఠమేమో ఇది. చూడండి, మనం నేర్పిస్తున్నాడేమో. మీరు శ్రమంలో కూడా కూర్చోగలరు నా దగ్గర, బాధల్లో కూడా నాతో ఉండగలరా లేదో పరిస్థితిని అడిగినేమో. దేవుడికి అప్పగించుకున్నాం. చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. జనులు హితబోధను సహింపక, ఎవరికి చెప్పినాడో తెలిసింది, తిమోతికి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎందుకని? చాలా మంది దురద చెవులు కలవాలి, తమ స్వకీయ బోధలను పోగు చేసుకుంటున్నారు. ఎక్కడో ఇప్పుడు గద్దింపు అనేది మానవ జీవితంలో ఎక్కడో చిన్నప్పుడు పిల్లల్ని మన లేకపోతే యవనస్తులు ఇదే అనుకుంటున్నాం మనం. దేవుడు ఎక్కడ వరకు తీసుకొచ్చాడు తెలుసా? గద్దింపు పెద్దలకు కూడా తీసుకొచ్చాడు. బుద్ధి కలిగి బోధిస్తూ ఉండండి. సేవకులు కూడా చెప్తాడు, మీరు చెప్పే బోధ ఎలా ఉండాలంటే, ఎవరో ఆనందిస్తారనో, ఎవరో సంతోషిస్తారనో, ఎవరో కానుకిస్తారనో చెప్పే బోధ మీరు చేయొద్దు. అంటే గద్దింపు అనేది ఎక్కడి వరకు వచ్చేసిందో తెలుసా? వాక్యం వరకు వచ్చేసింది. అంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా ఏముండాలి? ఎందుకు? ఎప్పుడు దేవుడు నీకు లేనిదే ఇస్తాడో, ఇంక మీరు కావాల్సిందని ఇచ్చేస్తాడో, ఏ పొందుకుని పరిగెట్టండి అని చెప్పొచ్చు కదా. నిజంగానే అలా చెప్పుకుంటుంటే ఇప్పటికి
ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు అయిందా? 2019 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు 70 మంది 80 మంది ఉంది. నేను అలా చెప్పుకుంటా, రెండు ప్రార్థన చేస్తున్నాను మీకు అన్ని తగ్గుతాయి. నిజమండి. అంటే మానవ నైజం ఏంటంటే ఏదో జరుగుతుందంటే పరిగెత్తుతాను. నేను అలాంటివి చెప్పడానికి నేను ఇష్టపడలే. ఎందుకంటే నేను నేర్చుకున్న పద్ధతి కూడా అది కాదు. నేను నేర్పించుకున్న దేవుడు నాకు నేర్పించిన స్థానం కూడా అది కాదు. అసలు దేవుడు వాక్యంతో బోధించి చెప్పమన్నదే అది. బుద్ధి చెప్పడం ఎందుకు సంఘస్థులకి? బుద్ధి చెప్పడం ఎందుకు విశ్వాసులకి? ఎందుకు గద్దించాలని? నిజంగా చెప్పండి, గద్దించాలా? పెద్దోళ్ళు అయిపోయారు కదా, దేవుని దగ్గరకు వచ్చారు కదా, విశ్వాసంలో నడుపుతున్నారు కదా, వాళ్ళు గద్దించడం ఎందుకు? చూసారా దేవుడు ఎంతవరకు మాట్లాడుతున్నాడో. మన హృదయాలు తీసిన ఆయన మన హృదయాలకి ఏది అవసరమో అది ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడో. మనం దాన్ని పొందుకుంటాక మనం ధైర్యంగా ఉండాలి. అందుకనే చాలామంది బుద్ధి చెప్పి గద్దించే పాస్టర్ల దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం. ఈ రోజు వెళ్తే అయ్యో నా గురించి అని చెప్పారు ఇదేమో భయం. అయ్యో నా జీవితంలో పాస్టర్ గారు ఎవరన్నా నిజంగా గద్దించే పాస్టర్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అనుకుంటారు ఈరోజు నా గురించి చెప్పాడు. నన్ను చూసుంటాడు అక్కడ, ఎక్కడ మందు కొట్టుకాడ, నన్ను చూసుంటాడు అక్కడ, ఎక్కడ సినిమా హాల్ దగ్గర, నన్ను చూసుంటాడు అక్కడ గోడ దగ్గర, కాబట్టి ఈరోజు అయ్యే మాట్లాడాడు. అవి చెప్తే రాలే. మరి దేవుడు ఏమంటున్నాడు? అయ్యే చెప్పమంటున్నాడు. గద్దించకపోతే నీకు ఎలా తెలుస్తుందండి? బుద్ధి చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుందండి? ఏమన్నా ఎప్పుడు ప్రేమ గురించే ఏమన్నా యేసుక్రీస్తు ప్రేమ చెప్పొద్దా అంటే చెప్పు. నీకు బుద్ధి లేకుండా ప్రేమ అంత చెప్పినా అది నిష్ఫలమైపోద్ది. బుద్ధి చెప్పకుండా నీకు ప్రేమ అంతా ఇచ్చేయండి. ఒకసారి బుద్ధి చెప్పండి, మీ పిల్లలకి ఏం చేస్తారో చూడండి. మనదాకా ఏం చేసావు, మనదాకా ఏం చేసేదాను, నాకు ఎలా తింటావు, ఎలా చేసావు, మరి ఇప్పుడు ఎందుకమ్మో అని అడుగుతలేదు. అంటే మళ్ళీ నేర్పిస్తున్నాడు దేవుడు, నువ్వు ఎలాంటి స్థానం కలిగి వారిని చూస్తున్నావు. అందుకే వాక్యం వరకు కూడా తీసుకొచ్చాడు ఆ బుద్ధి గద్దించే స్థానం. సంఘాల వరకు కూడా తీసుకొచ్చాడు, సమాజం వరకు కూడా తీసుకొచ్చాడు. గద్దించాలి, గద్దింపు అనేది చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు అన్నాను. అందుకే అన్నాడు. చూద్దాం, దేవుడు మనుషులు గద్దించే స్థానం మనం చూస్తున్నాం. దేవుడు మనుషులు ఎలా గద్దిస్తాడు? మరి దేవుడు మనుషులు ఎలా గద్దిస్తాడు? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. ఎవరాలో? ఇశ్రాయేలీయులు, యూదులు. ఎందుకని? నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు గనుక నీవు వారితో ఎలాగో చెప్పుము. వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. ఏ నమ్మకం అది? ఏ నమ్మకం? దేవుడు అంటే నమ్మకం. వారికి దేవుడు అంటే నమ్మకం. దేవుడు వారి పట్ల ఉన్న నమ్మకం. దేవుడికి ఒక నమ్మకం ఉండాలి కదా మన పట్ల కూడా. దేవుడికి మనం దేవుడిని నమ్మాలి, దేవుడు మనల్ని నమ్మాలా? ఇదేంటి అంటున్నారు? దేవుణ్ణి మనం నమ్మాలి, మంచిదే. మనల్ని దేవుడు నమ్మాలా? ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? నమ్మకూడదు కదా, నమ్మకూడదా? దేవుడు మనల్ని నమ్మాలా లేదా? ఎందుకు నమ్మకపోతే మనతో దేవుడు ఎక్కడ ఉంటాడండి? నువ్వు నమ్మకపోతే 10 రూపాయలు పక్కన వాడికి ఇవ్వు, అంతే కదా. ఇప్పుడు నీకు ఏదైనా దేవుడు ఇవ్వాలంటే నిన్ను నమ్మాలా లేదా? మరి నేను అనేది అదే. నువ్వు ఏదైనా పొందుకోవాలంటే దేవుడి పక్షాన ఆనందం కానీ సంతోషం కానీ లేకపోతే కావాల్సింది ఏదైనా పొందుకోవాలంటే దేవుడు నిన్ను నమ్మేవాళ్ళ? అది నేను అడుగుతుంటా. మరి నమ్మకుండా ఎలా ఇస్తాడు? అంటే నీకు ఇవ్వకుండా ఉన్నాడంటే నువ్వు ఇంకా నమ్మకం కలిగించేవో ఆ స్థితిలో లేవేమో. ప్రశ్నించుకోవాలి మనం. నాకు అది కావాలి ఇది కావాలనుకుంటాం కదా. అంటే నీ పట్ల నమ్మకం అంటే అది కలిగిన తర్వాత నేను నీలో స్థిరంగా నిలబడి ఉంటాననే నమ్మకం నువ్వు ఎవరికి కలిగించాలి? అక్కడ అదే మాట్లాడతారు. వారంట అలా లేరంట. ఎవరు? ఇశ్రాయేలు, యూదులు. దేవుడు పేరు పెట్టుకుని దేవుడితో నడిచిన వారు, అసలు దేవుడు అంటే ప్రపంచానికి తెలియజేయాల్సిన వారు దేవుడు అంటే నమ్మకం లేదు. చదవండి. వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు.
నీవు వారిని పిలిచినను నీకు ఉత్తరమియ్యరు కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయింది. నాకు వారంటే నమ్మకం లేదు కాబట్టి నేనేమిస్తాను, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. తీసేసాడంట మొత్తం. నమ్మకం అనే స్థానాన్ని తీసాడంట వారి దగ్గర నుంచి. ఈరోజు కష్టాలు బాధలు పడుతున్నామంటే మనం ఆ నమ్మకాన్ని ఉండాల్సిన స్థాయిలో ఉంటున్నామో లేదో చూసుకుందాం. దేవుని ఎదుట ఎలా ఉండాలో అలా ఉంటున్నామో లేదో మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే దేవుడు వారిని అంటే ఆ వాళ్ళే కదా ఈరోజు మనల్ని కూడా బాధపడుతున్నామంటే ఏం బాధపడకండి. మన కష్టాలు వచ్చినట్టు ఏం బాధపడకండి. ఇప్పుడు కష్టపడతావు ఫ్యాన్లు లేవు ఇన్వర్టర్ లేదు, బాధపడకండి. వర్షం ఇస్తాడు లేదంటే కష్టపడితేనండి మీకు దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతాడు. ఇక్కడ కష్టపడు ఈ చెమటకారుతో కూడా ఇక్కడ కూర్చోలేమనుకోండి, రేపు ఇంటి దగ్గర ఏమీ లేకుండా కూర్చోలేమండి, ఎంత ఇబ్బంది పడతాం. దేవుడి మాట వింటున్నప్పుడు ఇవన్నీ మర్చిపోతామండి. యాక్చువల్గా మర్చిపోతాం. ఈ చెమట కారుతున్నా ఏం కారుతున్నా కష్టపడుతున్నా వేడిని తట్టుకోలేని శరీరం ఉన్నా దేవుడి మాట ఏం చేస్తుంది తెలుసా, మనల్ని తెప్పరలా చేస్తుంది. ఎంత శక్తి కలిగిందో అంత దేవుడి మాట. ఆ మాట వారు వినలేదు, మీరైతే అలా ఉండొద్దు అంటున్నాడు. ఇంకో మాట కూడా చూద్దామే. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అంటున్నాడు. 17వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండా బోధన ఉండకుండాను మొండికి తిరిగారంట చాలా మంది. ఎందుకు తెలుసా, చెప్తున్నా వెంటలేదు. ఈరోజు చెప్తున్నా కొంతమంది మొండుగా ఎందుకు చేస్తున్నారంటే వారికి చెప్పాల్సిన స్థాయిలో చెప్పడం మానేశారు. పిల్లల్ని ప్రేమించాలండి, పిల్లల్ని కొట్టకూడదండి, బాధించకూడదండి. ఎంతవరకు అల్లరి దాటేసిందంటే కొట్టకుండా ఉంటే వాడు నీ మాట వింటాడా, వాడిని నీ మాటలో గ్రహిస్తాడా? పెద్దోడైనాక ఏమంటాడు తెలుసా, చెప్పాలో పక్కకుండా అంటాడు. వాడికి శక్తి కలిగి ఆ టైం వస్తుందండి, రాకుండా ఉండదు. ప్రతి బిడ్డకి యవనస్తులు అవుతాడు. యవనస్తులు వచ్చినప్పుడు వారు ఆలోచన ఈరోజు భోజనం పెట్టాలని మనం పెట్టకపోతే తినరు పిల్లలు, చిన్నపిల్లలు. యవనంలోకి వచ్చినప్పటికి మనం పెట్టకపోతే ఎక్కడ తిరిగి ఏదో విధంగా తిని రాగలరు. ఆ స్థానం వచ్చేది. అప్పుడు నీ మాట కూర్చుని ఇంటికాడ తినాలంటే వినరు. ఎందుకంటే అంటే బోధ అనేది వారు మొండికి తిరిగిపోతారంట. మొండికి అవుతుంది. దేవుడే చెప్తున్నాడు ఇజ్రాయేలీలు అలా అయిపోయారు. ఎందుకు చెప్పనా, వారి పిల్లలకి చెప్పడం మానేశారంట. చాలామంది ఆ బోధన క్రమం చేయడం మానేశారంట. స్కూల్కి వెళ్ళకుండా ఎవరైనా చదువు నేర్చుకోగలరా చెప్పండి? కష్టం. ఆసక్తికి వెళ్ళినాడు ఒకవేళ ఉంటే ఎవడైనా భయం భక్తి ఇబ్బందులు ఉన్నాడు. మొన్న ఒక న్యూస్లో వచ్చింది, ఒక అబ్బాయి కాళ్ళు చేతులు లేవు, చేతులు చిన్నగా ఉన్నాయి, మొండుతో బ్రతుకుతున్నాడు. మననే ఏదో చిన్న 10th క్లాస్ పాస్ అయ్యి ఏదో జాబ్ పెట్టుకుంటే ఏదో చిన్న జాబ్ వచ్చింది, దాని ద్వారా తను ఉపాధి పొందుతున్నాడు. అతను నడవాలంటే నడవలేడు, కూర్చోవాలంటే కూర్చోలేడు, పడుకునే ఉండాలి, ఎత్తుకు తీసుకెళ్ళాలి తల్లిదండ్రులు. అలాంటి వాడు అంటే ఆసక్తి వాడు నడిపించగలదు అనుకున్న పరిస్థితులు బట్టి. మరి అన్ని బాగున్నవాడు ఏంటో. అందుకే అంటున్నాడు, నువ్వు నేర్పించాడు జాగ్రత్తగా. ఆమెకి నేర్పించు బిడ్డలకి, అది స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నపిల్లలు, అది యవనస్తులైనా చెప్పాలి. ఆడపిల్లకి ఎందుకండి అంటే కుదరదు. ఏదైనా నేర్చుకోకుండా ఉన్నామనుకోండి, ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు తల్లి తండ్రి లేరనుకోండి, వాళ్ళకి ఏం రాలేదనుకోండి, ఏ బోధన తెలియదు అనుకోండి, వండుకోవడం కానీ తినడం కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం తెలియదు అనుకోండి, ఏం చేస్తారండి వాళ్ళు? ఎవరొక పరిస్థితులు ఉంటాయి. అప్పుడు వాళ్ళకి చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఇదో పలానా చాటుకి వెళ్ళినప్పుడు ఇలాగ ఎవరైనా మాట్లాడతారు, అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆలోచించాలి. ఎవరైనా ఇలా ఇలాగ మనల్ని ఇలాగ ట్రాప్ చేస్తారు, ఇలా మాట్లాడాలి వాళ్ళతో, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇది చెప్పుకోవాలి. చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారో పాడు చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని. అందుకే అంటున్నాడు, దేవుడు గద్దించడికి తెలవడం తెలుసా, వారు మొండికి తిరిగిపోయారంట. ఎంత గద్దిస్తున్నా చూడండి. దావీదు గారు ఒక మాట అంటాడు చూడండి, 39వ కీర్తన 10-11 వచ్చినాను. నేను ముగించేస్తాను. ఇంకా కీర్తనలో 39వ కీర్తన 10-11 వచ్చినాను.
దావీదు గారు మాట్లాడుతున్నారు. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగిపోవును. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు చెమ్మటి కొట్టిన వస్త్రం వలె నీవు వారిని అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఎలా అడగాలంట? బాధల్లో ఎలా అడగాలంట? కష్టాల్లో నాయనా తొలగించినాను. ఎలా తొలగించు? చూడండి, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. ఎక్కడి నుంచి వచ్చిన తెగులు? ఎక్కడి నుంచి వచ్చిన బాధ? కష్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు పంపావు నాయన, అయినా నన్ను తొలగించు. ఎందుకంటే శక్తి ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. ఎందుకు తెగులు పడు? దావీదు చేసిన తప్పు బట్టి. ఈరోజు తెగులు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి అంటే మనం చేసే తప్పుదలు బట్టి వస్తాయి. అలాంటప్పుడు మనం ఎందుకు దేవుడు అని అనకూడదు. దేవా, నేను చేసిన తప్పుదలు బట్టి క్షమించినాను, నన్ను మార్చినాను, ఈ బాధని తప్పించినాను అడగాలి. చూడండి ఏమన్నాడు ఇంకా, నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. ఎవరు దెబ్బలు కొట్టారు? ఎవరు దెబ్బలు కొట్టారు? ఎవరు కొట్టారు దెబ్బలు? దేవుడు కొడుతున్నాడంట. చేతి దెబ్బలతో కొడుతున్నాడు దేవుడు. ఎందుకని? బుద్ధి తెచ్చుకోవాలని. ఎవరికి? దావీదు గారు. దేవుడే దావీదు గారిని కొట్టాడని అంటే ఎంత మాట్లాడతాడు. దేవుడు చేతితో కొట్టాడంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా వచ్చి ఇలా కొట్టినట్టే కదా. అంటే అతను అంత అనుభవపూర్వకంగా తీసుకున్నాడంట దాన్ని. ఎందుకనంటే తనకు అర్థమైంది తన దోషం ఏంటో, తనకు అర్థమైంది తన తప్పేంటో. అప్పుడు ఏమవుతాడో తెలుసా? వాడు మార్చుకోగలుగుతాడు. దోషములు బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించుచున్నావు. చెమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులను వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొక్కుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా. నీకు బాధ వచ్చింది, నీ బిడ్డలో బాధ వచ్చినప్పుడు వారు తట్టుకోవాలంటే దావీదు గారికి ఎస్ఐ గారు ఇప్పుడు ఉంటాడు. ఏమని? రే, నువ్వేదో తప్పు చేస్తే దేవుడు ఊరుకోడరా, శిక్షిస్తాడు. అయినా కూడా నువ్వు దేవుడిని అడిగితే క్షమించగలుగుతాడు. అలా నువ్వు తప్పులు చేయొద్దని చెప్పుంటాడేమో ముందు. వాళ్ళందరూ దైవభక్తులే కదా. ఎస్ఐ గారు అలాంటి వాడే కదా. అప్పుడు అర్థమై ఉంటుంది అతనికి. దావీదు గారికి తెలిసింది. ఈరోజు మనకు చెప్తున్నాడు దావీదు గారు వాక్యం ద్వారా. దేవుడు చెప్తున్నాడు ఈ మాటల ద్వారా. మీ మనస్సులు, మీ బుద్ధి, మీ జ్ఞానం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోగ గ్రంథం 5వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దించేవాడు ఎలాంటి వాడంట? యెహోవా తాను అంటే అర్థమేంటి? గద్దించేవాడు ఏం చేస్తున్నట్టు? నువ్వు నీ బిడ్డని, నీకు లేకపోతే చిన్న బిడ్డల్ని, నీ కుమారులు, నీ కుమార్తెల్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వేం చేయాలి? ఎందుకు? వాడు బాగుపడతాడు. గద్దిస్తే, శిక్షిస్తే, లేకపోతే పెత్తంతో కొడితే నీ బిడ్డ ఏమవుతాడు? జ్ఞానం తెచ్చుకుని భయభక్తులతో బ్రతుకుతాడు. భయము అనేది లేకుండా, భయం అనేది తెలియకుండా పెంచావా నష్టాలు చేయకూడదు. భయం అంటే ఏంటి? ఏ భయం చెప్తారు తెలుసా? దెయ్యాలు భయాలు, ఆ భయాలు, ఈ భయాలు చెప్తారు. దేవుడు అంటే భయం చేస్తున్నాం. తల్లిదండ్రులు చెప్తున్నాడు దేవుడు. ఈరోజు తల్లిదండ్రులుగా ఉంటున్నా మనకు చెప్తున్నాడు. లేకపోతే తల్లిదండ్రులుగా దాటినప్పటికీ మన వాళ్ళు, లేకపోతే పెద్దోళ్ళు, మన కుటుంబస్తులు, మన బంధువులు ఉన్న మనకు చెప్తున్నాడు. భయభక్తులతో నీ జీవితం లేకపోతే నువ్వేమవుతావంటే నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటావు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? గద్దింపులో సహింపుని పొందుకో, గద్దింపులో శక్తిని పొందుకో. ఎలా వస్తుంది ఇది? నీ దేవుడు ఇవ్వగలడు. అందుకే అంటాడు కదా దావీదు గారు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను రక్షించు, నా ప్రార్థన విన్నాయన.
గద్దింపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? బాధ వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుసా? దేవుణ్ణి అడుగుతాం. బాధ లేకుండా పెరిగితే దేవుడి పని ఉండదు. అసలు దేవుడే పని ఉండదు. అవునా? బాధలే లేని వాడికి ఏముండదు? దేవుడితో పని ఉండదు. బాధలు వస్తే దేవుడు అర్థమవుతాడు. అందుకే కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు కూడా మన జీవితం వెళ్ళడమే మంచిది. ఏమాత్రం కష్టాలు తీసేయాలనకండి. నాయన ఈ కష్టంలో కూడా గెలిచే స్థానం నాకు దయచేయి, శక్తిని. నాయన ఈ బాధల్లో కూడా నాకు ఊరటని నాయన, నువ్వు ఉన్నావు, నన్ను కాపాడేవాడు నువ్వు ఉన్నావు. ఏమిటి నేను నాకున్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే శక్తి వీటిలో కూడా నిలబడి ఉన్నాడు. అది నువ్వు ఇచ్చే నిష్పాపం అని చెప్పుకుంటూ బ్రతికేద్దాం. బాధలు, కష్టాలు మనుషులు రాకపోతే ఎవరికి వస్తాయండి? చెప్పండి మీరు. మనుషులు రాకపోతే ఎవరు పంచుకోగలరు? కుక్కలకు వస్తాయి, జంతువులకు వస్తాయి, లేకపోతే లోకంలో ఉన్న జీవరాశులకు వస్తాయి. ఆ కష్టాలుగా అనిపించే వాటికి ఎందుకు తెలుసా? వాటికి నోరు లేదు కదా. నోరు ఉంటే చెప్పగలితే ఏమో. కానీ మనకు నోరు ఉండి మనం ఏమన్నా కష్టాలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి? నిన్ను శిక్షణ పరచడానికి, నిన్ను బోధపరచడానికి, సరి చేయడానికి వచ్చింది. అది గుర్తించగలిగితే మనం అంత మంచి భక్తిపరుడు ఎవరో. అందుకే మనం ఎలా ఉండాలంటే పిల్లల్ని పెంచే రీతిలో జాగ్రత్త కలిగి గద్దింపుతో వారిని పెంచాల్సిన బాధ్యత మనకుంది. దేవుడు కూడా గద్దిస్తాడు మనుషులు. ఆ గద్దింపులో ప్రేమ ఉంది. నువ్వు నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? నువ్వు వారిని కొట్టు, బుద్ధి చెప్పు, వారి సైజు. తప్పులో ఏమాత్రం నువ్వు ఏం కాదు వెళ్ళిపో అని అన్నావంటే వాడు పాడైపోతున్నాడు. జాగ్రత్త. ఈ ప్రశ్న యుక్తమైన మాటలు మనం గుర్తించుకుంటూ మన జీవితంలో ఏదైనా లోటుపాట్లు లాంటివి ఉంటే సరి చేసుకుంటూ బలపడదాం, భయపడదాం. దేవుడికి భయం కలిగి మన బ్రతుకుతూ మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మన ఆత్మీయులకి, మన సంఘస్థులకి భయం గురించి చెప్పుకుంటూ బ్రతుకుదాం. అనేక మందికి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎత్తి విలువను, అట్టి కృపను మనందరికీ ఇచ్చి నడిపించుడుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకో. పరిశుద్ధంగా ప్రార్థన. విలువైన మాటలు మీ నాన్న నెలకొని ఎంతవరకు మీరు మాట్లాడారు? ఎన్నో విషయాలు అన్న. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వాక్యం ఆలోచించడానికి మీరు అవకాశం ఇచ్చారు. అల్పుని దీనుని శక్తించి నడిపించి విలువైన మాటలు నేర్పించారు. విన్న ప్రతి మాట మా హృదయాలు తండ్రి మంచి ఆలోచన, జ్ఞానాన్ని, ఈ ప్రేమను చూపే విధంగా మాకు నేర్పించి మీరు మహిమ పొందుకోమని ఇచ్చిన ఈ సమయం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ మాటలు తండ్రి మా అందరి జీవితాల్లో ఫలింపజేసి బలపరిచి తగినట్టుగా జీవించి మమ్మల్ని మహింపరిచి మా బిడ్డలతో పాటు మా కుటుంబాలతో పాటు మీ సంతోషంలో పాలు పొందే భాగ్యాన్ని మా అందరికీ తెచ్చి మా రక్షకుడు ప్రియకుమారుని క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన మేము పొందుకున్నామని నమ్ముచు క్రీస్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.